90 స్థానాలు ఉన్న జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సెప్టెంబర్లో జరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్ శాసనసభకు 3 దశల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న ఎన్నికల జరుపనుంది. 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీకి ఒకే దశలో అక్టోబర్ 1న పోలింగ్ పూర్తి చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆచార్య కోదండరాం అమీర్ అలీ ఖాన్ శాసనమండలి సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. వీరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆగస్టు 15న గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు. మిగిలిన 99 క్యాంటీన్లు ప్రారంభించే బాధ్యత మంత్రులకు, ఎమ్మెల్యేలకు అప్పగించారు. 2 తెలుగు ఐఏఎస్ అధికారులు కేంద్రంలో కీలకమైన పదవులు చేపట్టారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా కటికితల శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా నాగరాజు మద్దిరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ప్రో కబడ్డీ లీగ్ 11 సీజన్కు ముందు నిర్వహించిన వేలంలో ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అత్యధిక ధర పలికిన ఆటగాడిగా సచిన్ తన్వార్ తమిళ్ తలైవాస్ 2.15 కోట్ల రూపాయలు. ఒడిశాలోని బ్రహ్మపుర విశ్వవిద్యాలయం భంజవిహార్ సాగర అధ్యయన విభాగం పరిశోధకులు కొత్త ఉభయచర జీవిని కనుగొని అంపిపాడ్గా నామకరణం చేశారు. ఇది 13 జతల కాళ్ల కొత్త ఉభయచర జీవి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ నెల 16న షాన్ నుంచి చేపట్టిన చిన్న ఉపగ్రహ వాహన నౌక ప్రయోగం SSLV-3 విజయవంతమైంది. ఇది 175.5 కిలోల బరువున్న EOS-08 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. వరుసగా 11వసారి స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో లౌకిక పౌరస్మృతిని తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. జాతీయ పోషకాహార సంస్థ NIN ఆగస్టు 15న వెజిటేబుల్స్ అనే పుస్తకాన్ని విడుదల చేసింది. అంతర్జాతీయ అభివృద్ధి ఒప్పందం చేసుకోవాలని ప్రపంచ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ నిర్వహించిన దక్షిణార్ధ గోళ దేశాల గ్లోబల్ సౌత్ 3వ వర్చువల్ సదస్సులో ఆయన పిలుపునిచ్చారు. జనాభా పెరుగుదల అంచనాలను పరిగణలోకి తీసుకుంటే 2030 కల్లా భారతదేశం 14.80 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ DND గీతా గోపీనాథ్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల సృష్టి పరంగా G20 దేశాల్లో భారత్ వెనుకబడి ఉందని తెలిపారు. ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్గా పేర్కొనే ఒక పోర్టబుల్ ఆసుపత్రిని 15,000 అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా నేలకు దించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నాసాకు చెందిన మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అందించే మార్షల్ ఇన్నోవేషన్ అవార్డు గుంటూరుకు చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త లింగం శ్రీకాంత పాణిని వరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి త్రైమాసికం ఏప్రిల్ నుంచి జూన్ వరకు పన్నుల రూపంలో ₹34,609.50 ఆదాయం సమకూరింది. భారత తీర గస్తీ దళ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ చెన్నైలో ఆగస్టు 18న గుండెపోటుతో మరణించారు. పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనతో వైద్యుల భద్రతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. కేరళలో స్పేస్ ఆడిట్ నిర్వహించాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కోడ్ గ్రే ప్రోటోకాల్ కూడా అమలు చేయాలని పేర్కొన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23న ఉక్రెయిన్లోని కీవ్ను సందర్శించనున్నారు. అయితే ఇతర దేశాల మాదిరిగా విమానాల్లో కాకుండా అత్యంత సురక్షితమైన రైలుబండిగా పేరొందిన ట్రైన్ ఫోర్స్ 1లో 10 గంటలు ప్రయాణించి చేరుకోనున్నారు. ఎంపాక్స్ వైరస్ ఆఫ్రికా దాటి పలు దేశాలకు వ్యాప్తి చెందుతుంది. ఈ ఆందోళన సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చెప్పిన మాట కాస్త ఊరటనిస్తుంది. WHOలో యూరప్ రీజనల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న హన్స్ క్లుగే మీడియాతో మాట్లాడుతూ ఎంపాక్స్ కోవిడ్ కాదని, దాని వ్యాప్తిని నియంత్రించేందుకు నిర్మూలించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కోరారు. పారిస్ ఒలింపిక్స్ హాకీలో కాంస్యాన్ని అందుకుని సుదీర్ఘ కెరీర్ని ఘనంగా వీడ్కోలు పలికిన సీనియర్ గోల్ కీపర్ ఆర్పి శ్రీజేష్కు కేరళ ప్రభుత్వం 2 కోట్ల నగదు పురస్కారం ప్రకటించింది. పారిస్ పారాలింపిక్స్లో భారత బృందానికి చెఫ్ డి మిషన్గా PCI ఉపాధ్యక్షుడు సత్యప్రకాష్ను ఎంపిక చేసింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇచ్చిన ర్యాంకుల్లో ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా వరుసగా రెండోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI గవర్నర్ శక్తి కాంత దాస్ ఎంపికయ్యారు. ఏ రేటింగ్తో అగ్రస్థానం పొందారు. ప్రపంచ అండర్-17 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత గ్రీకో రోమర్ రెజ్లర్ రోనాక్ దహియా కాంస్యం సాధించాడు. 110 కేజీల విభాగం కంచుపోరులో అతడు 6-1 తేడాతో కాప్ ఖాన్ తుర్కుయే పై నెగ్గి పతకం సాధించాడు. ప్రపంచంలోనే సంపన్న క్రికెట్ బోర్డ్ అయిన BCCI ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL ద్వారా 2023 సీజన్కు ఏకంగా ₹5,120 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంది. నేషనల్ జియో సైన్స్ 2023 అవార్డులను నలుగురు తెలుగువారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డు అందుకున్న వారిలో హైదరాబాద్ IIT ప్రొఫెసర్ నరసింహ మంగ దొడ్డి, హైదరాబాద్ CSIR చీఫ్ ప్రిన్సిపల్ బంటు ప్రశాంత్ కుమార్ పాత్రో, మద్రాస్ IIT ప్రొఫెసర్ శ్రీమత్ తిరుమల గుదిమెళ్ల రఘుకాంత్, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ M.N. ప్రవీణ్ ఉన్నారు. ఆగస్టు 21న 165వ ఆదాయ పన్ను దినోత్సవంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు పంపించే నోటీసుల లేఖలో సరళమైన పదాలు ఉపయోగించి అర్థమయ్యేలా చూడాలని అధికారులను సూచించారు. దేశ జనాభాలో 15 ఏళ్లలోపు బాలల శాతం 2036 నాటికి గణనీయంగా తగ్గి వయోధికుల 60 ఏళ్లు పైబడిన వారి జనాభా పెరగనుంది. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా అనేక ప్రయోగాలు చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. అందులో భాగంగా చంద్రయాన్-4, చంద్రయాన్-5 వ్యోమనౌకల డిజైన్లు పూర్తయినట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. బ్రిటన్కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ తన వార్షిక నివేదిక ఫుడ్ అండ్ డ్రింక్ 2024లో ఇచ్చిన ర్యాంకుల ప్రకారం వరుసగా 4వ ఏడాది ప్రపంచంలోనే అత్యంత బలమైన డెయిరీ బ్రాండ్గా అమూల్ నిలిచింది. BSI స్కోరు 100కు 91తో పాటు AA+ రేటింగ్ ఈ సంస్థ దక్కించుకుంది. చంద్రుడి ఉపరితలమంతా ఒకప్పుడు శిలాద్రవం మాగ్మాతో కప్పబడి ఉండేదన్న సిద్ధాంతాన్ని చంద్రయాన్-3 డేటా బలపరుస్తున్నట్లు అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ పరిశోధకులు డేటా విశ్లేషించి చంద్రుడిపై మట్టి, ఏకశిల వంటి ఫెర్రాన్ అనార్థోసైట్ FANతో తయారైందని తేల్చారు. దేశంలో తొలి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమీ-1 ఈ రూమీ-1 రాకెట్ను చెన్నై ECRని తిరువిడందై తీర గ్రామం నుంచి ప్రయోగించనున్నారు. దేశంలో తొలిసారిగా ప్రయోగించే పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ఇది. హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్ పాడ్ పై నుంచి పంపేందుకు సిద్ధం చేశారు. ఆగస్టు 24న ప్రయోగించే ఈ రాకెట్లో కిలో కన్నా బరువు తక్కువున్న 3 క్యూబ్ ఉపగ్రహాలు, అంతకంటే తక్కువ బరువుతో ఉన్న 50 పికో ఉపగ్రహాలు ఉన్నాయి.
బరువు 80 కిలోలు ఉండే ఈ రాకెట్ను స్పేస్ జోన్ ఇండియా సంస్థ తయారు చేసింది. ఒక విమానం నింగిలోకి ఎగిరి నిర్ణీత ఎత్తులో వెళ్లి తిరిగి భూమి మీదికి వస్తుందో అలాంటి సాంకేతికతనే రూమీ-1 రాకెట్కు వినియోగిస్తున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై భారీ శిలాద్రవం. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3, అందులోని విక్రమ్ ల్యాండర్లో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ 100 మీటర్ల మేర ప్రయాణించి కీలక సమాచారాన్ని సేకరించింది. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా ఇస్రో ఈ సమాచారాన్ని అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ పరిశోధకులు విశ్లేషించగా 45 బిలియన్ సంవత్సరాల క్రితం చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై భారీ శిలాద్రవం ఉండేదన్న వాదనకు బలాన్ని చేకూర్చే విషయాన్ని వెల్లడించిందని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ మనిటోబా, కెనడా పరిశోధకులు ఏఐ టెక్నాలజీలో ఒక భాగమైన ఎక్స్ప్లెయినబుల్ ఏఐ (XAI) సాయంతో మెరుగైన, తక్కువ దుష్ప్రభావాలు చూపే యాంటీబయాటిక్ మందులను తయారు చేసేందుకు పరిశోధకులు ప్రయోగాలు చేస్తున్నారు. ప్రిడిక్టివ్ ఏఐ మోడళ్లను పరీక్షించటానికి మేధావులు వాడుకునే దీన్ని సరికొత్త అవసరాల దిశగా మళ్లిస్తున్నారు. రకరకాల సందర్భాలకు XAIని వర్తింపజేస్తున్నప్పటికీ మనిటోబా యూనివర్సిటీ పరిశోధకులు యాంటీబయాటిక్ మందుల తయారీకి వాడుకుంటున్నారు. ఉద్యోగులకు రక్షణగా సరికొత్త చట్టం రైట్ టు డిస్కనెక్ట్. ఉద్యోగుల సంరక్షణకు రైట్ టు డిస్కనెక్ట్ చట్టాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తోంది. దీని ప్రకారం పని గంటలు పూర్తయిన తర్వాత తమ బాసులను పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా పోతుంది. దీంతో వారికి పని నుంచి దూరంగా వ్యక్తిగత జీవితం గడిపే అవకాశం లభించనుంది. హిమాలయాల్లోని హిమానీనదాలు, గ్లేసియర్స్ తరచూ వరదలు సంభవిస్తుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NIMA అప్రమత్తమైంది. 189 హైరిస్క్ హిమానీనదాలను గుర్తించి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. వాటి కారణంగా వచ్చే ప్రమాదాలను తగ్గించడానికి ప్రతిపాదిత చర్యలను ఖరారు చేసినట్లు NIMA తెలిపింది.